సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున దొంగలు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారని, ఆలయంలోని సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారని తెలిపారు. ఆలయం నుండి పగలగొట్టి అందులో ఉన్న సుమారు 90,000 రూపాయల నగదును కూడా తీసుకున్నట్టు చెప్పారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ రుద్రాక్ష పొద్దున్న 6 గంటలకి వచ్చాను. అప్పటికి ముందు వాచ్మెన్ వచ్చాడు. వాచ్మెన్ వచ్చి గేట్ దగ్గరికి వేసింది. ఆయనే తీసి చూసి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే వచ్చి నేను మా కమిటీ మెంబర్స్కి ఫోన్ చేశాను. వాళ్ళు కూడా వచ్చారు. బయట ఉన్న కమిటీ మెంబర్స్ ఓపెన్ చేసి చూడమంటే చూడమంటే చూసాను. అయితే లోపలికి వెళ్ళేటప్పటికి కిరీటం, సాంబార్ కిరీటం, 4 వెండి చేతులు, వెండి కొట్ట, బంగారు పొట్టు, బంగారు పళ్ళు, కనుబొమ్మలు, చిన్న వినాయకుడి కిరీటాలు, సెటారి, అలాగే దాని కింద పళ్ళెం, ఒక 90,000 పైనే ఉంటుంది క్యాష్. సుమారుగా ఎంత ఉండొచ్చు స్వామి కార్యక్రమం? సుమారుగా డబ్బు ఎంత ఉండొచ్చు? డబ్బులు 90,000 పైనే ఉంటాయి.